లంచ్ చేసినప్పుడు వ్లాగ్ చేశాను, మళ్ళీ ఇంకా వ్లాగ్ అయితే ఆపేశాను. ఎందుకంటే మధ్యాహ్నం ఫుల్ ఎండ. సో ఇంకా నేను ఎండలో తిరిగి కొన్ని రీల్స్ అయితే ట్రై చేశాను, కానీ బాగానే వచ్చేవి. ఆ రీల్స్ అన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఈ ఎక్స్పో ఏమంటారు దీన్ని, అండ్ ఐబీడబ్ల్యూ ఈవెంట్ అంటారు, ఎక్స్పో అంటారు తెలియదు, కానీ యాక్చువల్గా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న డిఫరెంట్ టాలెంటెడ్ పీపుల్ వాళ్ళ బైక్స్ని తీసుకొచ్చి ఇక్కడ మాడిఫికేషన్ చేసిన బైక్స్ని కానీ ఏదైనా కానీ ఇక్కడ వాళ్ళు ఎక్స్పోలో పెడుతున్నారు. జట్ ప్రభోజిత్ యూట్యూబర్ ఉన్నారు కదా, సో ఆయన కలెక్షన్ అనమాట ఈ బైక్స్ అన్నీ. చూడండి ఎలా ఉన్నాయో. గివి ఆటో యాక్సరీస్ ఉంటాయి కదా, అంటే మన ప్యానియర్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, సపోర్టర్స్ ఇవన్నీ. సో ఇది ఒక స్టాల్ అనమాట. అండ్ ఆ పక్కనే హీరో స్టాల్ ఉంది. అక్కడ హీరో ఎక్స్ఎంఆర్ అయితే పెట్టారు. హీరో ఎక్స్ఎంఆర్ చూపిస్తాను మీకు ఒకసారి. అన్నీ ఇలా డిస్ప్లే చేస్తున్నారు. కావాలంటే మనం ఎక్కి జస్ట్ ఎలా ఉందనేది చూసుకోవచ్చు. వర్చువల్ గేమ్స్ ఇదిగోండి అక్కడ ఆడుతున్నారు కదా, ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అతను ట్యాబ్లో ఏదో సెలెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరూ ఆడుతున్నారు అనమాట. బైక్ రైట్ సైడ్కి ఇలాగా డౌన్ చేస్తే రైట్ సైడ్ తిరుగుతుంది. సో అలాగనమాట. కంట్రోలింగ్ కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఇవన్నీ కూడా హార్లీ డేవిడ్సన్ చాలా బైక్స్ ఉన్నాయి. ఇవైతే కనీసం 300 అబోవ్ ఉంటాయి, 350 kgs అయినా ఉంటాయేమో. చూడండి ఎంత ఉన్నాయో. ఫ్యాట్ బాయ్ ఇదైతే నాకు తెలుసు, ఫ్యాట్ బాయ్. అది ఇవి కూడా సేమ్ అన్నీ ఫ్యాట్ బాయే, కానీ మోడల్స్ డిఫరెంట్ అనుకుంటా. మొత్తం హార్లీ డేవిడ్సన్వి 2 ఉన్నాయి. ఇటుపక్క ఉంది, మళ్ళీ వెనకాల ఒకటి ఉందన్నమాట. సో ఇలాగా మొత్తం అన్ని బైక్స్ అయితే ఎక్స్పో పెట్టారు. ట్రయంఫ్ ఇటువైపు ఉంది, అండ్ అక్కడేమో ఇప్పుడు ఇవాళ అయింది కదా ఈ ఎక్స్పో కానీ ఈ ఈవెంట్ కానీ, దానిలో విన్నర్స్కి కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రైజెస్. అక్కడ ఈవెంట్ అలా జరుగుతుంది. ఎక్కువ రీసెంట్గా రిలీజ్ అయిన బైక్స్ మాత్రమే పెట్టారు, పాత బైక్స్ ఏమీ కూడా లేవు. ఇదిగోండి హార్లీ డేవిడ్సన్లో X440. ఈ మోడల్ చాలా బాగుంది, కానీ ఇది లాంగ్ డ్రైవ్స్కి అంత సరిపోదు, కానీ సిటీ రైడ్స్కి అయితే క్రేజీ బైక్ ఇది, కానీ చాలా బాగుంది. ఇది Z900. ఇలాగ ప్రతి బైక్ ఉన్నాయి, ఏ బైక్ లేకుండా ఏం లేదు. మీకు ట్రయంఫ్లో కొత్త బైక్ ఒకటి వచ్చింది, అది చూపిస్తాను. పడిపోయారు, స్క్రామ్లర్ అనుకుంటా, జారినట్టు ఉన్నారు. అలాంటి కామన్ ఇక్కడ. ఇదిగోండి ఇది కొత్తగా వచ్చింది అనుకుంటా. ఇది బైక్ 765 RS, స్ట్రీట్ ట్రిపుల్ 765 RS. ఇది కొత్తగా వచ్చింది ఇది. సో ఇలాగా అన్ని కొత్త మోడల్స్ అన్నీ పెడుతున్నారు ఇక్కడ. రాకెట్ 3R అంట. కవాసాకిలో ఇంకొక మంచి బైక్ చూసాను, అది చూపిస్తాను రండి. కంప్లీట్ ఆఫ్ రోడింగ్. ఇది 300R. ఇంకోటి పైన ఉంది, ఇది ZX10R. ఇది కొత్త మోడల్, కర్ణాటక రిజిస్ట్రేషన్. సో ఇదిగోండి KX250లో KX250 ఉంది, 450 ఉంది. ఇది 300R అనమాట. చూడండి ఇవి ఇలా ఉన్నాయి బైక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదేమో 10R. చివరి ఉన్నాయి కదా కవాసాకి, అవి డైలీ యూసేజ్ బైక్స్ అనమాట అవి. చూడండి ఆ పైన 2 ఉన్నాయి కదా అవి. ఇదేంటి ఇక్కడ సొట్టపడిపోయింది? సారీ, సొట్ట కాదు, అది మోడల్. బేసిక్గా నేను పొద్దున్నండి చేసింది ఏంటంటే, వచ్చాను, లంచ్ చేశాను, అలాగ మొత్తం అంతా రీల్స్, కొద్దిగా ఫొటోస్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, అలాగలా కొద్దిగా మంచిగా స్లో మోషన్ అవి ఇవి అన్నీ తీసుకుని ఇంకా ఫైనల్గా 5 అయింది ఇప్పుడు టైము. విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నారు. ఏంటి అందరూ మ్యాక్స్ నాకు తెలిసి అందరూ సాయంత్రం వస్తున్నట్టున్నారు, ఎందుకంటే ఎంట్రీ ఇటే ఇలాగే రావాలి ఎంట్రీకి. ఇదంతా ఐవిడబ్ల్యూఏ, ఇంచుమించుగా ఒక 2 kilometers ఉంటుందేమో. అక్కడెక్కడో ఉంది స్టేజ్. ఇదంతా నేను పొద్దున్నండి ఒక 3-4 times తిరిగేసాను. మ్యూజిక్ ఆపారు సౌండ్. సో అటు పక్కకి వెళ్ళి స్టాల్స్ కొద్దిగా కవర్ చేస్తాను. మీకు ఏమైనా ఉపయోగపడి ఉంటే చూడండి. కోట్ ఇండియా వచ్చారు కదా, అందుకనే ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్కరిది అనమాట. ఇక్కడ చూడండి ఎదురుగా రైడర్స్ ఆఫ్ బెంగళూరు ఉంది, పక్కనే డొకాటి ఓనర్స్ క్లబ్ ఉంది బెంగళూరు నుండి, పక్కనే మహారాష్ట్ర 10 బైకర్స్ అనేది ఒక
అది బైకింగ్ కమ్యూనిటీ పేరు అనమాట. ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. మనము ఇక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు కూడా ఏ కమ్యూనిటీ అంటే బైకింగ్ కమ్యూనిటీ నేమ్ కూడా అడుగుతారు. ఒకవేళ ఏమీ లేకపోతే మనం అక్కడ ఏమీ అప్లై చేయవసరం లేదు, సింగిల్గా కాబట్టి మనం సింగిల్గా తీసుకుంటాం టికెట్. సో కమ్యూనిటీ అయితే కమ్యూనిటీ ప్రకారం వాళ్ళకి స్టిక్కర్స్ ఇస్తారనమాట. ఈ బైక్స్ అన్నిటికీ అలాగే లోపలికి వచ్చారు. బెంగళూరు మలయాళీ రైడర్స్ అంట, అటుపక్క ఏమో ఏవో చాలా ఉన్నాయి. అసలు రైడర్స్ ఎక్స్పీరియన్స్ అని వచ్చి ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ హార్లే ఉంది. ఇది మోడిఫైడ్ హార్లేస్ అనమాట. ఇవి 3 వీళ్ళు ఒక మోడిఫికేషన్ తరపు వచ్చారు కంపెనీ. ఇదిగోండి బైక్ బిల్డ్ ఆఫ్, సో వాళ్ళనమాట. ఇది ఈ 3 బైక్స్ వాళ్ళు ఇలా చూపిస్తున్నారు ఎక్స్పో లాగా. ఇది చాలా ఫేమస్ రైడా. ఆల్ స్టాల్ అండ్ ఫుడ్ స్టాల్స్ అయితే బోల్డ్ ఉన్నాయి, కానీ చాలా కాస్ట్లీ. అంటే ఈ ప్రైస్కి ఈ ప్లేస్కి ఆ కాస్ట్ ఉంటాయి, తప్పదు. ఇదైతే హయబూజా 2 కలర్స్, రెడ్, ఇదేమో గోల్డ్. ఇది ZX అన్నారు. గోవాల దగ్గర నేను అయితే బయటకు వచ్చేసాను. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 7 అయ్యింది. ఈవెంట్ అయితే చాలా బాగా అయింది గైస్. కానీ నేనేం సజెస్ట్ చేస్తానంటే, వీడియోలో చూసింది మీరు సగమే, కానీ ఇక్కడికి వస్తే కనుక ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. పక్కా ఒక 1 year అలా కొద్దిగా మనీ దాచుకుని బైక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ బైకింగ్ కమ్యూనిటీ అంటే ఇంట్రెస్ట్ ఉండి కొద్దిగా ఫ్రెండ్స్ అందరితో వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక ఇది బెస్ట్ ఈవెంట్ అనమాట. ఇంకా రేపు నా ప్లాన్ కూడా తెలియదు, కానీ నేనైతే 2 daysకి మాత్రమే రూమ్ తీసుకున్నాను. రేపు 10 o'clock చెక్అవుట్ ఉంది. మరి ఇంకా గోవాలో ఉండాలో తెలియదు, వెళ్ళిపోలో తెలియదు. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఎంజాయ్ చేసేదంటూ ఉండదు, ఎందుకంటే ఓవర్ హైప్డ్ అనిపిస్తుంది నాకు గోవా. ఓవరాల్గా ఇప్పుడైతే మన IBW ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా. అయ్యో మొత్తం బ్లాక్ చేస్తాడుగా. ఏదో వాటర్ ట్యాంకర్ అనుకుంటా మధ్యలో అయిపోయింది. మొత్తం చూడండి, వెనకంతా బ్లాక్ అయిపోయింది, ముందంతా బ్లాక్ అయిపోయింది. ఈ గోవాలో మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ చిన్న సందులు అనమాట. పొద్దున్నండి తిరిగి కాలు నొప్పులు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్. మార్నింగ్ ఒకసారి చూపిస్తాను అండ్ మళ్ళీ నైట్ కూడా ఒకసారి చూపిస్తాను అని చెప్పాను బాగా బీచ్. సో అందుకనే ఇప్పుడు పక్కనే కాబట్టి నేను సరదాగా బాగా బీచ్ దగ్గరికి అయితే వెళ్తాను, వెళ్ళి మీకు కూడా మొత్తం చూపిస్తాను. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 11:30 అయింది. మనకి షాక్స్ అన్నీ కూడా అదిగోండి అక్కడ దూరంగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 300 meters దూరంలోనే ఉంటాయి బీచ్కి. సో షాక్స్ అన్నీ కూడా ఇలా లైన్గా ఉంటాయి. ఎందుకో తెలియదు కానీ ఈసారి మాత్రం షాక్స్ రైట్ సైడ్ మొత్తం అంతా క్లోజ్ చేస్తారు, లెఫ్ట్ సైడ్ ఓన్లీ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. ఎందుకని అడిగాను కానీ వాళ్ళు అన్నారు ఒక 2 weeks తర్వాత ఓపెన్ చేస్తామని చెప్పారు. అంటే నాకు తెలిసి డిసెంబర్ ఎండింగ్కి కోసం వీళ్ళు రెడీ చేస్తున్నారేమో అనుకుంటున్నాను.